హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విటమిన్ డి గురించి, విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత గురించి, అది శరీరంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. విటమిన్ డి డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇన్ బాడీ. విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ముఖ్యంగా కనిపించే సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. తల తిరుగుట, టైర్డ్నెస్, శక్తి లేని అనుభూతి, తక్కువ ఎనర్జీ, బోన్ పెయిన్స్, ముఖ్యంగా వెన్నెముక, కాళ్ళల్లో నొప్పులు, కండరాల బలహీనత, మజిల్స్ వీక్నెసెస్, కాళ్ళు చేతుల్లో బలహీనతలు రావటం, మూడ్ చేంజెస్, డిప్రెషన్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, ఎముకలు పగలడం, ఫ్రీక్వెంట్ బోన్ ఫ్రాక్చర్స్ అంటారు, చిన్న ఇంపాక్ట్గా ఎముకలు పగలడం, అలసటగా ఉండటం, ఫీలింగ్ టైర్డ్ ఆల్ ది టైం, చిన్న పని చేసినా కూడా అలసిపోతూ ఉండటం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, లో ఇమ్యూనిటీ అంటారు, తరచూ జలుబు, ఫీవర్, ఇతర ఇన్ఫెక్షన్స్ రావటం, నిద్ర పట్టదు, దీనిని ఇన్సోమినియా అంటారు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం దీని యొక్క లక్షణం, వృద్ధులలో ఎముకల నాశం అంటే దీనిని ఆస్టియోపోరోసిస్ అంటారు, ఇది పెద్దవారిలో ఎముకల బలహీనత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. విటమిన్ డి లభించే ముఖ్యమైన మార్గాలు: సూర్యరశ్మి అంటే సన్లైట్ ఎక్స్పోజ్. ఉదయం సూర్యరశ్మిని అట్లీస్ట్ 15 to 30 minutes మనం బయట సూర్యరశ్మిలో ఉన్నట్లయితే అది మన బాడీకి విటమిన్ డిని అందిస్తుంది. ఇంకా ఫిషెస్, చేపలు. ఈ చేపలలో కూడా కొన్ని రకాల చేపలలో మాత్రమే డి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే సాల్మిన్, ట్యూనా అనే చేపల్లో విటమిన్ డి ఉంటుంది. తర్వాత పాలు, పెరుగు, వెన్న లాంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. మెడికల్ సప్లిమెంట్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ పైన చెప్పిన విధంగా మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, అవి మీరు అనుభవిస్తూ ఉంటే కనుక బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. విటమిన్ డి స్థాయిని చెక్ చేయించుకోవాలి. విటమిన్ డి నార్మల్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. విటమిన్ డి స్థాయి బ్లడ్లో 25 డి అంటే 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే పరీక్ష ద్వారా దీనిని కొలుస్తారు. ఇది నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ ద్వారా కొలుస్తారు. ఇప్పుడు స్థాయిని చూద్దాం. 12 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ అంటే ఇది తీవ్రమైన స్థాయిలో ఉన్నట్టుగా, అంటే సివియర్ డెఫిషియన్సీగా మనం గుర్తించవచ్చు. 12 to 20 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ అంటే లోపమని అర్థం. 20 to 30 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ తక్కువ స్థాయిగా గుర్తించవచ్చు. 30 to 50 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ ఇది సురక్షిత స్థాయి, అంటే నార్మల్ స్థాయి. ఇక లాస్ట్గా 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ ఉంటే టాక్సిక్ అంటే విషపూరిత స్థాయి, అంటే ప్రమాదకరమని అర్థం. ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి స్థాయి 30 to 50 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్స్ మధ్య ఉండటం మంచిది. ఒకవేళ ఈ పరీక్ష చేయించుకోవాలంటే 25 హైడ్రాక్సీ విటమిన్ డి అని చెప్పాలి. చెప్తే మన శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా చాలా ప్రమాదం ఉండవచ్చు. టాక్సిసిటీ అంటారు, కాబట్టి అంటే ప్రమాదం ఎక్కువగా వస్తుందన్నమాట. సో డాక్టర్ సలహా మేరకే మనం ఏదైనా తీసుకోవాలి. విటమిన్ డి ఉండే ఫ్రూట్స్ ఏంటో చూద్దాం. యాపిల్స్, బనానా, గ్రేప్స్, టొమాటోస్, క్యారెట్స్, ఆరెంజెస్. వీటిలో విటమిన్ డి ఉండదు, కానీ విటమిన్ ఏ, సిలో ఫైబర్ లాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఫైబర్లో విటమిన్ డి కంటెంట్ ఉంటుంది. సో మనం తినొచ్చు. అలాగే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఫిషెస్లోను ఎగ్స్, బటర్ మిల్క్, చీజ్, బటర్, మష్రూమ్స్, ఎస్పెషల్లీ
సన్ ఎక్స్పోజ్డ్ వన్స్, న్యాచురల్ వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వెజిటేరియన్స్ అయితే ఓన్లీ వెజిటేరియన్స్ అయితే విటమిన్ డి ఫుడ్స్ ఏంటో చూద్దాం. మష్రూమ్స్, ఇవి ప్రత్యేకంగా సూర్యకాంతికి బయట ఉంచిన మష్రూమ్స్. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. తర్వాత ఫోర్టిఫైడ్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, చీజ్, వాటిలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఫోర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్స్, అవి ఏంటంటే ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్ మిల్క్. థర్డ్ వన్ ఫోర్టిఫైడ్ సీరియల్స్, అంటే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్లో ఫ్లాక్స్, ఓట్స్, కార్న్ ఫ్లాక్స్, వీటిలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఫోర్త్ వన్ ఫోర్టిఫైడ్ జ్యూసెస్, అంటే ఆరెంజ్ జ్యూస్లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇవి షాప్స్లో మనం తీసుకున్నప్పుడు చూసుకుని చెక్ చేసుకుని తీసుకోవాలి. లేబుల్స్ మీద ఉంటాయి కదా విటమిన్ డి, విటమిన్ సి, మనకి ఏదైతే అవసరమో అది చూసుకుని చెక్ చేసుకుని తీసుకోవాలి. ప్రతిరోజు కూడా 15 to 20 minutes సూర్యకాంతిలో ఉండడం శరీరానికి చాలా మంచిది. మనం చాలా తేలికగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏంటంటే విటమిన్ డి ఎక్కడ ఎప్పుడు ఏ ఫుడ్స్లో దొరుకుతుందని మన బ్రెయిన్లో కొంచెం బ్లైండెడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మష్రూమ్స్లో ఫోర్టిఫైడ్ మిల్క్, సోయా, ఆల్మండ్ మిల్క్, సన్ రైజెస్లో విటమిన్ ఉంటుంది. ఈ ఆహారంలో సరిపోకపోతే డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి టాబ్లెట్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకుని వాడచ్చు.